ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో పలుచోట్ల భారీ ఈదురుగాలులు వీస్తూ వానలు పడుతున్నాయి. ఎండాకాలంలో పడే వానలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయి. మామిడి రైతులు సైతం కాయలు రాలుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొంటుంది. గత 2 రోజులుగా అక్కడక్కడ మోస్తారు వర్షపాతంతో పాటు భారీ ఈదురుగాలు కూడా కూర్చున్నాయి. నిన్న నారాయణఖేడ్ ప్రాంతంలో కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలాల్లో కావచ్చు, పలు మండలాల్లో భారీ ఈదురుగాలతో కూడిన వర్షపాతం నమోదైంది. రాత్రంతా కూడా పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడంతో పాటు చాలా చోట్ల విద్యుత్ లైన్లు తెగిపడ్డ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ లైన్లు తెగిపడము, దాంతోపాటు విద్యుత్ సరఫరా అంతరాయంతో పాటు పలు చోట్ల విద్యుత్ షాక్తో జనం ఇబ్బందులు పడ్డ పరిస్థితి కూడా నేను నెలకొన్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా అంటే మోస్తారు వర్షపాతం నమోదవుతుంది. నిన్న ఉదయం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో నారాయణఖేడ్లో కావచ్చు, నిన్నంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ వర్షపాతం ఉంది. రాత్రి అయితే చాలు వర్షం పడుతూనే ఉంది. ఈ జనరల్గా ఈ నెలలో మొత్తం ఎండలు కాసే సమయం, ఈ సీజన్లో మాత్రం మొదటి నుంచి ఒక 2-3 రోజులు వర్షం ఎండ కొడితే 2-3 రోజుల తర్వాత మళ్ళీ వర్షం ప్రారంభమవుతుంది. సో ఇట్లా ప్రధానంగా రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్ మొత్తంలో కూడా ఈ ఎండాకాలం సీజన్లో కంటిన్యూస్గా ఈ అకాల వర్షాలు, ఎప్పుడో ఒకసారి కురిసే అకాల వర్షాలు కంటిన్యూస్గా కురుస్తుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఏదైతే వరి కోతలైన తర్వాత కళ్ళాల్లో అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడం, మొలకెత్తడం, మళ్ళీ వాటిని 2 రోజులు ఎండగొట్టిన తర్వాత మళ్ళీ వాటిని ఆరబెట్టడం, మళ్ళీ వర్షం, ఇట్లా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పలు ప్రాంతాల్లో అదైతే లారీల కొరత కావచ్చు, ఇతర కారణాలతో కొంత ఆలస్యం కావడంతో కొనుగోలు కేంద్రాల్లోంచి వడ్లు తరలించడం ఆలస్యం కావడంతో వర్షాలు పడడం, మొలకెత్తడం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చాలా చోట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. లారీల కొరత కావచ్చు, ఇతర ఇబ్బందులు లేకుండా చూడాలి, ధాన్యం త్వరగా తరలించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు వరి రైతుల పరిస్థితిలో ఉండగా మామిడి రైతులు కూడా ఈ సీజన్ మొత్తంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మొదటగా అంటే పిందె దశలో ఉన్నప్పటి నుంచి కూడా ఏదైతే వాటిని భారీ వర్షపాతం నమోదు కావడం, దాంతోపాటు అయితే పక్వానికి వచ్చే దశలో కూడా ఈదురుగాలు రావడంతో రాలిపోవడం, దాంతోపాటు ఇప్పటికీ ఇంకా వర్షాలు పడుతుండడంతో ఇప్పుడు ఏదైతే జూన్లో కురవాల్సిన వర్షాలు ఇప్పుడే పడుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మామిడి రైతులు సీజన్ మొత్తం కూడా ఆ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే ఒక భిన్న వాతావరణం నెలకొంటుంది. ఈ పిడుగులు పడడం కూడా ప్రధానంగా ఈ సీజన్లో భారీగా పిడుగులు పడ్డాయి. చాలా చోట్ల తూప్రాన్లో పిల్లలు చనిపోవడం కావచ్చు, రైతులు చనిపోవడం కావచ్చు, చాలా చోట్ల పిడుగుపాటుకు పశువులు మృత్యువాత పడే ఘటనలు కూడా జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు చాలా చోట్ల ఇల్లు ధ్వంసం, ఈదురుగాలు, భారీ ఈదురుగాలతో పెంకుటిల్లు కావచ్చు, రేకుల ఇల్లు కావచ్చు, చాలా చోట్ల ధ్వంసమై జనం ఇబ్బందులు పడ్డారు. కంటిన్యూస్గా 2 రోజులకు ఒకసారి ఈదురుగాలతో కూడిన వర్షం నెలకొంటుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా అయితే ఎండ రాని పరిస్థితి, ఎప్పుడు ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వర్షం, ఈ రెండు కలగలిపి ప్రస్తుతం ఈ సీజన్లో కనిపిస్తున్నాయి. పూర్తిగా ఎండలు ఉండాల్సిన మేలో కూడా ఇప్పుడప్పుడు మొత్తం అడపదడప వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలాల్లో కూడా ఇట్లాంటి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్క్ న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి.